ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ఏపీఎంకి చెందిన 1,91,000 కోట్ల రూపాయల ఖనిజ సంపదను ప్రైవేటు వ్యక్తులకు తాకట్టు పెట్టాలని చూస్తుందని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి అనేక మాటలు ఏమండి, ఒక మాట మీరు అర్థం చేసుకోండి. ఎక్కడైనా ఎవరైనా బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ ప్రతిపక్ష నాయకుని హోదా లేకపోవచ్చు, కానీ ఆయనకి ఒక ముఖ్యమంత్రి చేశాడు. ఆయన 11 మంది ఉన్నా ఆయన ప్రతిపక్షంలో ఉన్నా ఆయనకు బాధ్యత ఉంది. ఎక్కడైనా ఎవరైనా మీరు ఏదో రప్ప ఏదో ఉంది కదా, అలాంటి సినిమా డైలాగులు ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి వాడచ్చండి? చేస్తారు, మంచిదేగా, తప్పే ఉందని అంటారా? సినిమా డైలాగ్ వాడినప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటి? బాధ్యత గల వ్యక్తిగా తప్పు, అలాంటి మాటలు ప్రజాస్వామ్యానికి పనిచేయు, మనం అలాంటి మాటలు మాట్లాడకూడదు, దీనివల్ల అశాంతి పెచ్చిమీరిపోతుంది అనేటువంటి మాట చెప్పాల్సిన బాధ్యతయుత పదవిలో ఉన్న ఆయన మాట్లాడింది ఏంటండి అనేటువంటి మాట? అంటే ఇక ఆయన మాట్లాడే మాటలకి ఎక్కడైనా హేతుబద్ధత ఉందా? ఆయన మాటలకు విలువ ఇవ్వాలా? మనం సమాజంలో అశాంతిని రెచ్చగొట్టే విధంగా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతూ ఉంటే దాన్ని మనం ఆమోదించాలా? దానికి ఒకరి భాషలు చెప్తారు, మళ్ళీ ఆయన అలా అనలేదు. స్పష్టంగా మనం టీవీల్లో ఆయన మాట్లాడిన మాటలు వింటా ఉన్నాం. మంచిదేగా అనేటువంటి మాట ఆయన అన్నప్పుడు, సినిమా డైలాగ్ అయితే మాత్రం మాట్లాడాలా మాట్లాడకూడదు అనేది మీకు హద్దు తెలీదా? సినిమాల వరకు పరిమితమైన మాటలు తీసుకొచ్చి మామూలు బయట జీవితంలో ఉపయోగిస్తారా? సరదాగా మాట్లాడి జోకులు చెప్పుకోవచ్చు, అది వేరే విషయం. ఇది 24 గంటల్లో ప్రజల్లో ద్వేషాలు రగిల్చే విధంగా ఉండేటువంటి మాటల్ని ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి మాట్లాడచ్చారు. ఆయన మాట్లాడే మాటలకు దేనికి విలువ లేదు అనేటువంటి మాట దీన్ని బట్టి తేలిపోయింది. తర్వాత మనం జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తూ ఉన్నాం. ఎప్పుడు ఎక్కడైనా సరే ఆయన పర్యటించేటువంటి ప్రాంతాల్లో ఏదో రకమైనటువంటి ఘర్షణలకి తావిచ్చే విధంగా వాళ్ళ మాటలు ఉంటున్నాయి, వాళ్ళ యొక్క విధానం ఉంటుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో యుద్ధ వాతావరణం రాష్ట్రంలో రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే ఒకటే మాత్రం చెప్తుంది కూటమి ప్రభుత్వం, స్పష్టంగా చెప్తుంది, ఇలాంటి యుద్ధ వాతావరణాన్ని సృష్టించే వాళ్ళ మీద ఉక్కుపాదంతో ఖచ్చితంగా అణగొడతాం. దాంతోపాటు శాంతియుత వాతావరణాన్ని సృష్టించడానికి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి విధానంలో వెళుతున్నారు. 100% దాన్ని అమలు చేసి తీరుతాం. ఏమిటి సినిమాటోగ్రఫీ మంత్రిగా ఏమండి? ఒకటి చెప్పనా, నేను సినిమాలో మాట్లాడేది సినిమాకు పరిమితం. నిజ జీవితంలో మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల్ని రాజకీయాల నుంచి బహిష్కరిస్తారని అడగాలి మీరు. ఆ ప్రశ్న అడగాలి, అంతేగాని సినిమాల్లో మాట కాదు మనకు కావాల్సింది. సినిమాల్లో కొంతవరకే ఇలాంటి మాటలు బయట ప్రపంచంలో కూడా మాట్లాడి బయట ప్రపంచంలో విద్వేషాగ్నులను రగులుస్తున్నటువంటి ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదని రాష్ట్ర ప్రజలందరూ కూడా తీర్మానం చేయాలనేటువంటి డిమాండ్ చేస్తున్నారు. చేస్తారండి త్వరలో. ఎందుకంటే అది వాళ్ళ యొక్క సౌకర్యం కోసం వాళ్ళ రాజప్రసాదంగా నిర్మించుకున్నారు ఋషికొండ ప్యాలెస్ని. మీకు ఇంతకుముందు కూడా మళ్ళీ చెప్తున్నాను, అంతకుముందు అక్కడ ఉన్నటువంటి రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఋషికొండ రిసార్ట్స్ గతంలో ఉండేవి. అవి రాష్ట్రంలో మాకు పర్యాటక డిపార్ట్మెంట్కి అత్యంత ఆదాయం ఇచ్చినటువంటి రిసార్ట్స్ అవి పడగొట్టేసి ఇప్పుడేమో వాళ్ళకి కావలసిన రాజప్రసాదాన్ని నిర్మించుకున్నారు. ఇప్పుడు 2 ఇబ్బందులు దానివల్ల. ఒకటి, దానివల్ల మాకు వచ్చే ఆదాయం పోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ డిపార్ట్మెంట్కి వచ్చే ఆదాయం పోయింది. రెండోది, ఇప్పుడు దాని మెయింటెనెన్స్కి అది విపరీతమైనటువంటి ఖర్చు అయ్యే పరిస్థితి. ఎందుకంటే కరెంట్ కూడా అవుతుంది, దానికి కట్టాలంటే మళ్ళీ దానికోసం అప్పు చేసి కట్టాల్సిన పరిస్థితి ఉంది. ఈ రకంగా దాన్ని తీసుకొచ్చారు. దాన్ని ప్రజోపయోగం చేయటం ఎలాగా, నాయకులకు ఉపయోగపడే విధంగా కాదు, ప్రజలకు ఉపయోగపడేలా చేయటం ఎలాగా, అంత విశాలంగా కట్టేసిన దాన్ని ఏ రకంగా ప్రజలకి అందుబాటులో తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. త్వరలో దాన్ని మీకు తెలియజేస్తారు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.